అందరికీ నమస్కారం అండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీసెంట్గానే ఇంకో 450 గ్రూప్ 1 పోస్టులు మే నెల 2025 మే నెల నుంచి రాబోతుంది అని చెప్పడం జరిగింది. ఇది ఒక గొప్ప అవకాశం. 11 సంవత్సరాల ఒక కళ తెలంగాణ సాధించుకున్నాక రెండో నోటిఫికేషను ఇంత త్వరగా రాబోతుంది అనేది ఎవరు ఊహించని లేని ఒక విషయం. మరి భారత రాజ్యాంగము, ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ మరియు గవర్నెన్స్, ఈ రెండు టాపిక్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 సిలబస్ చూసుకుంటే పేపర్ 3లో 100 మార్కులకు ఉంటుంది. పేపర్ 3లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. సొసైటీ 50 మార్కులు, పాలిటీ 50 మార్కులు మరియు గవర్నెన్స్ 50 మార్కులు. ఇది మెయిన్ సిలబస్. మెయిన్స్ మీరు రాయాలి అని అంటే ముందుగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. గత ప్రిలిమ్స్ మనం చూసుకుంటే పాలిటీ మరియు గవర్నెన్స్ నుంచి 20% ఆఫ్ ది మార్క్స్ అనేవి వచ్చాయి. మీరు పాలిటీ అనే సబ్జెక్టు ప్రిలిమ్స్కి చూసుకున్నా మెయిన్స్కి చూసుకున్నా చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తుంది. జనరల్ స్టడీస్లో ముఖ్యంగా మనకి ఒక మెయిన్ సబ్జెక్ట్స్ అని పెరిఫెరల్ సబ్జెక్ట్స్ అని 2 విధాలుగా డివైడ్ చేస్తాం. ఈ మెయిన్ సబ్జెక్ట్స్లలో వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్టు ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యాంగం అనేది ఎగ్జామ్ ముందే కాదు, ఎగ్జామ్ రాస్తున్నప్పుడే కాదు, ఎగ్జామ్ తర్వాత మీరు ర్యాంకర్గా ఆఫీసర్ అయ్యాక కూడా మీకు చాలా యూజ్ అయ్యే సబ్జెక్టు. పాలిటీ యొక్క విశేషం ఏంటంటే పరిధి అనేది చాలా తక్కువ, లిమిటెడ్ జ్యూరిస్డిక్షన్, సిలబస్ తక్కువ ఉంటుంది, మెటీరియల్ చాలా అవైలబుల్గా ఉంటుంది అండ్ ఈజీగా మీరు ఒక్కసారి నేర్చుకొని రెండోసారి రివైజ్ చేసుకుంటే మర్చిపోరు. ఇవన్నీ కాకుండా ముఖ్యమైన అంశం ఇంకోటి, పాలిటీ ఈజ్ అ స్కోరింగ్ సబ్జెక్ట్. మీరు పాలిటీ గనక 100% చదివేస్తే 80% ఆఫ్ ద మార్క్స్ ఎక్కడికి పోవండి. అదే మీకు ర్యాంక్ వచ్చేలా చేస్తుంది, మిమ్మల్ని బతికిస్తుంది కూడా. మరి ఎలాంటి సిలబస్ ఉంటుంది, ఏమేమి సిలబస్లో ఏవేవి ఉంటాయి అని అంటే, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నుంచి, ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నుంచి, 1950 జనవరి 26 తర్వాత ఏవైతే అమెండ్మెంట్స్ రాజ్యాంగ సవరణ చట్టాలు చేశారో అవి మొత్తం కూడా చూస్తాం. దాంట్లోనే ప్రియాంబుల్ పీఠిక చూస్తాము, స్కెడ్యూల్స్ చూస్తాము, ప్రాథమిక హక్కులు చూస్తాము, ఆదేశిక సూత్రాలు చూస్తాము, ప్రాథమిక బాధ్యతలు చూస్తాము. మరి ప్రభుత్వం యొక్క వ్యవస్థ ఎలా ఉండాలి, రాష్ట్రపతి మరి మంత్రిమండలి వాళ్ళ యొక్క పనితీరు ఏంటి, అదేవిధంగా ముసాయిదులు, బిల్లులు ఎలా ప్రవేశపెడతారు, బిల్లులు ఎలా పాస్ చేస్తారు, రీసెంట్గా ఉన్న బిల్లులు ఏవి, దీనికి రిలేటెడ్గా ఉన్న కరెంట్ అఫైర్సు, 106వ రాజ్యాంగ సవరణ చట్టాల వరకు మనకి ఏవేవి ఇంపార్టెంటు, దీనికి రిలేటెడ్గా ఉన్న సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్సు, ఇవన్నీ కూడాను సిలబస్లో భాగంగా ఉంటుంది. పాలిటీ ఇంకో విషయంలో కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ ఎ కనెక్టింగ్ సబ్జెక్ట్, ఇంటర్లింకింగ్ సబ్జెక్ట్. పాలిటీ మీకు ఎకానమీలో వస్తుంది, పాలిటీ మీకు ఎకాలజీలో వస్తుంది, పాలిటీ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది. అక్కడ కూడా ఈ సబ్జెక్టు మీకు చాలా యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. సో ఒక విద్యార్థి, కొత్తగా ప్రిపరేషన్ చేస్తున్న విద్యార్థులు అందరూ కూడా పాలిటీ అనే సబ్జెక్ట్ ద్వారా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వేరే సబ్జెక్ట్స్ని లింక్ చేసుకొని చదవడంలో ఈజీ అవుతుంది. పాలిటీ విషయంలో ఎలాంటి ప్రామాణిక పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి, అలాగే స్టడీ మెటీరియల్ విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి సార్? గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి సార్, మనకి ఏ జనరల్ స్టడీస్ తీసుకున్నా కూడా మనకి పాలిటీయే కాదు, మనకి 3 విధాలుగా దాన్ని డివైడ్ చేస్తాం. ఒకటి జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ టు పాలిటీ ఆర్ ఎనీ సబ్జెక్ట్, 2 కాన్సెప్ట్ రిలేటెడ్ టు దట్ సబ్జెక్ట్, 3 కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు దట్ సబ్జెక్ట్. ఇప్పుడు పాలిటీ తీసుకుందాం సార్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే జీకే అవుతుంది సార్. ప్రెసిడెంట్ ఎన్నికలు ఎలా జరుగుతాయి అని తెలుసుకున్న కాన్సెప్ట్ సార్. రీసెంట్గా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగాయి అనేది కరెంట్ అఫైర్స్ సార్. ఈ 3కి 3 డిఫరెంట్ సోర్సెస్ మనము చూజ్ చేసుకోవాలి. జీకేకి ల్యూసెంట్ జీకే అని ఒక బుక్ ఉంటుంది సార్, అది
పాలిటీకి రిలేటెడ్గా మనకి సరిపోతుంది. కాన్సెప్ట్ రిలేటెడ్గా వచ్చే వరకు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అయితే లక్ష్మీకాంత్ సరిపోతుంది సార్. లక్ష్మీకాంత్తో పాటు దీదీ బాసు, పిఎం బక్షి ఏదైనా బుక్, దాంతోపాటు ఖచ్చితంగా రీసెంట్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకోండి చెప్తున్న బుక్ సార్, అవర్ పార్లమెంట్ బై సుభాష్ కశ్యప్. ఓన్లీ పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్ యొక్క వర్కింగ్ స్టైల్, వర్కింగ్ ఎలా ఉంటుందో దాని మీదే ఒక బుక్ ఉంటుంది సార్, అది ఇంపార్టెంట్ సార్. దీంతోపాటు చాలా ముఖ్యమైన బుక్ ఏంటంటే మీ హ్యాండ్ రిటన్ నోట్స్. ఎందుకు హ్యాండ్ రిటన్ నోట్స్ ఇంపార్టెంట్ సార్ అంటే, క్లాస్లో మీరు క్లాస్ విన్నప్పుడు మీరు ఏదైతే రాసుకుంటారో దానిలో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, రీసెంట్ అమెండ్మెంట్స్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అన్నీ కూడాను ఫ్యాకల్టీ క్లాస్ చెప్పేటప్పుడు దాన్ని రిలేట్ చేస్తూ చెప్తాడు. ఆ ఉద్దేశంలో క్లాస్ నోట్స్ ఏదైతే ఉంటుందో మీరు హ్యాండ్ రిటన్గా రాసే నోట్స్లలో జీకే కవర్ అవుతుంది, కాన్సెప్ట్ కవర్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతుంది. సో హ్యాండ్ రిటన్ నోట్స్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇంకా మూడోది కరెంట్ అఫైర్స్. మరి కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు అప్డేటెడ్గా ఉండాలి కదా, దానికి అథెంటిక్ సోర్స్ ఏంటి అని అంటే గవర్నమెంట్ వెబ్సైట్స్లలో 2 ఉన్నాయి సార్. ఒకటి ఇందాక సార్ చెప్పినట్టు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దానిలో ప్రతి మినిస్ట్రీ గురించి ఉంటుంది, అన్నీ మనకు అవసరం లేదు. క్యాబినెట్ కమిటీస్ వాళ్ళ యొక్క డెసిషన్స్ అనేవి ఎప్పుడు పెడుతూ ఉంటారు, అది చూసుకుంటూ ఉండాలి. పాయింట్ నెంబర్ 1 సార్. రెండోది న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఆన్ ఎయిర్ అని ఉంటుంది. దాంట్లో న్యూస్ ఎట్ 9, స్పాట్లైట్ అని 2 ప్రోగ్రాంలు వస్తాయి. ఇది ఖచ్చితంగా చూడాలి సార్. సో కరెంట్ అఫైర్స్కి ముఖ్యంగా మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్. దీంతోపాటు మనకి సాక్షి ఎడ్యుకేషన్ లాంటి వెబ్సైట్స్ కొన్ని ఉంటాయి, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తూ ఉంటాయి. అవి కూడా చూసుకుంటే మీరు అప్డేట్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. సో ఈ 3 విధాలుగా డివైడ్ చేసుకోండి. దానికి రిలేటెడ్గా మెటీరియల్ మనము సేకరించి మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్తే సరిపోతుంది. సార్ ఇంకొక జనరల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు కొందరు పిల్లలు గ్రామీణ ప్రాంతంలో కొన్ని పేదవాళ్ళు ఉంటారు, కోచింగ్ తీసుకొని సిచ్యువేషన్లో ఉంటుంది. సో కొంత గృహిణులు కూడా ఉంటారు పాపం, వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టాలనే ఉద్దేశం ఉంటుంది, కానీ ఇక్కడ అశోకనగర్ లాంటి వచ్చి చదువుకునే పరిస్థితి ఉంది సార్. సో వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఉద్యోగం కొట్టాలంటే ఎలా సార్? ముందుగా మాకు రాదు అనుకునే ఒక ఐడియా, అది ఏదైతే ఆలోచన ఉంటుందో దాని నుంచి పక్కన రావాలి. నాకు వస్తుంది అనే ఆలోచనలో ఉండాలి. నాకు వస్తుంది అని నువ్వు అనుకుంటే 50% సక్సెస్ అయిపోయినట్టే అక్కడే. పాయింట్ నెంబర్ 1, వస్తుంది అన్నట్టు ఎలా వస్తుంది? దానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఫస్ట్ సిలబస్ని అర్థం చేసుకోవాలి. 2 ఆ సిలబస్కి తగ్గట్టుగా మెటీరియల్ తెచ్చుకోవాలి. 3 ఆ సిలబస్ మరియు మెటీరియల్ నీ పర్సనాలిటీకి విధంగా ఎలా కంప్లీట్ చేయాలో నీ ప్రణాళిక, స్కెడ్యూల్ వేసుకోవాలి, టైం టేబుల్ వేసుకోవాలి. టైం టేబుల్ కూడాను ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్ సార్. ఆ టైం టేబుల్ ఏదైతే వేసుకుంటావో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. 4 సార్, ఆన్లైన్ కోచింగ్. మనకిప్పుడు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ క్లాసెస్ అనేవి వినవచ్చు. ఈ ఆన్లైన్ కోచింగ్ కూడా సార్ మనకి ఆఫ్లైన్ క్లాసే డైరెక్ట్గా కూడా ఇస్తున్నారు. అదేవిధంగా స్మార్ట్ బోర్డ్లో మరీ టెక్నాలజీ యూజ్ చేసి చెప్తూ ఉన్నారు. సో ఆన్లైన్ కోచింగ్ అనేది బాగా యూజ్ చేసుకోండి. ఆన్లైన్ కోచింగ్లో ఏదైతే ఫ్యాకల్టీ మెంటర్స్ ఉంటారో వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా డౌట్స్ వస్తే మీరు అస్సలు ఎక్కడ మొహమాటం పడకుండా అడిగేసేయండి. బికాజ్ మీరు అడిగితేనే ఫ్యాకల్టీస్ క్లియర్ చేస్తారు. మొహమాటం లేకుండా అడిగితేనే నీకు జాబ్ వస్తుంది. నాకు మొహమాటం, నేను అడగను అంటే నీకు జాబ్ రాదు. ఇది ఇంపార్టెంట్ సార్ మనకి. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా యూజ్ చేసుకోమని చెప్పేసి చెప్తాను సార్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి.